హలో అండి. జనరల్‌గా ఫిట్స్ పేషెంట్స్‌కి చేతిలో ఐరన్ తాళం గానీ, ఐరన్ తాళం చేతులు గానీ, ఐరన్ రాడ్‌లు పెట్టడం వల్ల ఫిట్స్ తగ్గుతుంది అని అపోహలో అందరూ ఉంటారు. దానివల్ల ఉపయోగమా? దానివల్ల నష్టమా? అని ఈ వీడియోలో చూద్దాం. సో నేను డాక్టర్ వై భార్గవ్, న్యూరో ఫిజిషియన్, భార్గవ్ న్యూరో కేర్, హన్మకొండ. ఫిట్స్ అనేది జనరల్‌గా బ్రెయిన్‌లోని ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల జరుగుతుంటుంది. ఒక కెమికల్ రిలీజ్ అయ్యి ఒక అబ్నార్మల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ జరిగినప్పుడు ఈ ఫిట్స్ మనకు బయటపడుతుంటుంది. ఇట్లాంటి పేషెంట్స్ని మనం పబ్లిక్ ఏరియాస్లో చూసినప్పుడు జనరల్గా మనము రైల్వే స్టేషన్ కానివ్వచ్చు, బస్ స్టాండ్, రోడ్ మీద ఆటో స్టాండ్స్లో ఎక్కడైనా చూసినప్పుడు, సినిమా థియేటర్స్ ఎక్కడైనా చూసినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అయ్యి పేషెంట్ చుట్టూ గుంపు కూడడం కానీ, ఆయనకు ఆక్సిజన్ రీచ్ కాకుండా ఆయన చుట్టూ ఏదో ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం మాత్రం చేయొద్దు. ఎందుకంటే 80% ఆఫ్ ది 80 కాదు 90% ఆఫ్ ది ఫిట్స్ కూడా జనరల్గా 1 to 2 minutes తగ్గిపోతాయి. అందుకే టైం నోట్ డౌన్ చేసుకోండి. ఫిట్స్ అనేది మోర్ దాన్ 5 minutes ఉన్నప్పుడే అది ఎమర్జెన్సీ కండిషన్. లేదంత వరకు దానికోసం పెద్దగా భయపడాల్సిన విషయం లేదు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ ఫిట్స్ అనేది పేషెంట్ కింద పడిపోతాడు కాబట్టి తల దగ్గర దెబ్బ తగలకుండా ఏదైనా ఒక ఒక బ్యాగ్ లాంటిదో, క్లాత్ లాంటిదో పెట్టి దాన్ని తలకు దెబ్బ తగలకుండా చూసుకోవడం, అతని చుట్టూ ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే తీసేసి ఆయన ఫిట్స్ సీజర్ వస్తున్నప్పుడు దెబ్బలు తగిలించుకోకుండా చూసుకోవడం. ఇంకా నిజానికి మీరు చేతులు ఏదైనా ఐరన్ ఆబ్జెక్ట్స్ కానీ, తాళం చేయి కానీ పెట్టుకున్నప్పుడు దాంతో ఆయన కొట్టుకునే అవకాశాలు ఎక్కువ, ఇంకా దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోనే ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. పేషెంట్ని కొద్దిగా సైడ్కి తిప్పడం, ఎందుకంటే నోటి నుంచి వచ్చే నురుగు కానీ, నాలుక కానీ వెనక్కి పడిపోతుంది. సో దానివల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ కానీ నంజులా చేరుకోకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం. తిప్పేసేసి అతని డ్రెస్ ఏమైనా టైట్గా ఉంటే కొద్దిగా లూజ్ చేసుకొని ఆయనకి కొద్దిగా ఆక్సిజన్ రీచ్ అయ్యేలాగా చుట్టూ పెద్ద గుంపు కూడకుండా చూసుకున్నట్టయితే మనం ఆ ఫిట్స్ పేషెంట్ని కొద్ది వరకు కాపాడుకునే వాళ్ళం. వితిన్ 2 minutesలో ఫిట్స్ తగ్గిపోయినట్టయితే మనం అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే కూడా, నెక్స్ట్ 1 hour కానీ 2 hours కానీ నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా సరిపోతుంది. లేదు కొన్ని కంటెక్స్లో మోర్ దాన్ 5 minutes ఫిట్స్ ఉన్నా, పేషెంట్ కొద్దిగా సైనోటిక్ అంటే ఆక్సిజన్ ఊపిరితిత్తులకు రీచ్ కాకుండా గ్యాస్పింగ్ లాగా ఉన్నా కూడా, లేకపోతే బ్లూయిష్ కలరేషన్ అవుతున్నా కూడా, సాచురేషన్స్ ఫాల్ ఉన్నా కూడా, లేదు పోస్టిక్టల్ స్టేట్ అంటాం, అంటే మనకి ఫిట్స్ ఆగిపోయిన తర్వాత ఒక 2-3 hours వరకు కాన్షియస్నెస్ అటెండ్ కాకపోయినా కూడా, ఆర్ రికరెంట్ అంటే ఫిట్స్ ఆగిపోయినాక వితిన్ 5 minutes మళ్ళీ ఇంకోసారి ఫిట్స్ రావడం, ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మాత్రం ఇమీడియట్గా మెడికల్ ఎమర్జెన్సీలో ఒక నియర్ బై న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి.